ఈ జనాలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజలు చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్యాయం జరుగుతుంది, ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను మళ్ళీ రాబోతున్నా జనాల్లోకి అంటున్నాడు ఆయన. జనం వెళ్ళి చెప్పారంటారండి ఆయనకి? ఉమ్. ఈ ప్రజలు వెళ్ళి మేము ఈ బాధల్లో ఉన్నామని చెప్పారా? లేదు ఆయన అదే అంటున్నాడు. లేదు ప్రజల్లోకి ఆయన ఏమైనా వచ్చాడా? గత 5 ఏళ్లలో అయితే రాలా. ఇప్పుడు ఏమైనా వచ్చాడా? ఇప్పుడు కూడా ఏదో మన వరదలప్పుడు గత కనిపించి వెళ్ళిపోవడం తప్ప. గత 5 ఏళ్లలో అసలు రోడ్ల మీదే తిరగలా, అసలు రోడ్ల పరిస్థితులు ఆయనకు అవసరంలా. ఇప్పుడు అసలు ఏదన్నా జనంలోకి వచ్చింది, ఆయన చేసిన అభివృద్ధి అని ఆయన వచ్చి చూసుకున్నారా? లేదు. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు 3 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ శాంక్షన్ చేసి వెళ్ళారండి. దాని పనులు చూసుకుంటాక మళ్ళీ నెల రోజుల్లో వచ్చి నిన్నగా మనం చూసుకెళ్లారు. అలాంటి సందర్భం ఏమన్నా ఉందా? లేదు. అట్లీస్ట్ జనం బాధలు తెలుసుకుంటాక అసెంబ్లీకి వస్తున్నారా? అది లేదు. నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు మరి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలండి? గవర్నమెంట్ ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చేటట్టు నువ్వు చేసుకోవాలిగా. నువ్వు ప్రజలు నీకు 151 సీట్లు ఇచ్చారు, నువ్వు ఎంత బాగా పరిపాలన చేసుకోవాలి. అలాంటిది వదిలేసి 11 సీట్లు పడిపోయావండి. ప్రజలు ఇచ్చిన తీర్పే కదా. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదుగా. ఇంకా మరి ప్రజలను బట్టి నీకేం అర్థమైంది? ప్రజలను అనేదాన్ని నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? ఇప్పుడైనా నువ్వు క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇదిగో నేను మీకు ఇది చేసాను తప్పు, నా వల్ల ఇది పొరపాటు జరిగింది, నేను ఇది కరెక్ట్ చేసుకుంటాననే విధానం ఎక్కడుంది? ఎవరన్నా ఏదన్నా చేస్తుంటే దాన్ని చెడగొడదామనే కాన్సెప్ట్లో ఉండాలి, కానీ దాన్ని బాగు చేద్దామనే విధానం నీ దగ్గర ఎక్కడుంది? నువ్వు ఎట్టా జనం గురించి మాట్లాడతాకు మనకు వస్తావు? ఇలాంటి వ్యక్తిని మరి 2019లో ఎలా గెలిపించుకోగలిగారు? 151 సీట్లు ఇచ్చి జనాలు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో? అంటే రోజా గారు చెప్పినట్టు ట్యాంపరింగ్ చేసి ఉంటారు అప్పుడు కూడా. ఆపరేషన్ జరిగి ఉంటారు. అంతేగా మరి. ఇప్పుడు ఆమె చెప్తుంది కదా ట్యాంపరింగ్ చేస్తుంది అన్నారండి. 124 సీట్లు రావా? రాలేదు కదా. మరి అప్పుడు 151 సీట్లు కూడా వచ్చినాయి, ట్యాంపరింగ్ అయ్యి ఉండొచ్చుగా. అలా అనుకోవాలా? ప్రజలు ఇంత తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు నేను 10,000 ఇచ్చా, 15,000 ఇచ్చా, నాకు డబ్బులు అసలు నా అక్క చెల్లెళ్ళ ఆదరాభిమానాలు ఏమైపోయినాయి, నా అవ్వతాతల ఇదేమైపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాను ఎలా చూడాలి సార్? అసలండి మీకు ఆ విషయం అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు గారు వచ్చాక ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, ప్రజలకి ఏం చేయాలి, ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ ఇప్పటికే దాన్ని బట్టే అభివృద్ధి ఏంటో కాదేంటో జనానికి అర్థం అవ్వాలి. ఇప్పుడు అంటే ఆయన పైనుంచి ఊరుకోడు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకి ఏం కావాలో చూడండి. పోయిన 5 ఏళ్ళు ఒక సామాన్య కార్యకర్త కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గురించి భయపెట్టిన రోజులు ఉన్నాయి. నా పని చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేయనా అని అంటే ఫోన్ చేయనా అని అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉందా? మాకు ప్రజలు, మీరు ఆ ప్రజల్లోనే ఉండండి, మీకు ప్రత్యేకత ఏం లేదు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. సో చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో మీరు అన్నట్టుగానే ప్రజలు మనల్ని నమ్మి 164 సీట్లు మ్యాండేటరీగా ఇచ్చారు, వాళ్ళు అభివృద్ధి చేస్తామని నమ్మారు. మనం ఏదో అంటే గత 5 ఏళ్లలో పడ్డ ఇబ్బందుల నుంచి మనం బయటకు తీసుకొస్తామని నమ్ముతున్నారు. కాబట్టి మీరు రాజకీయ కక్షలొద్దు, డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఎవరికి వాళ్ళు మీ పదవిని కరెక్ట్గా వినియోగించుకుని మెరిట్ చూపిండి అంటున్నారు. ఇది కరెక్ట్గా సార్? ప్రజలు కోరుకునేది కూడా అదే కదా, ప్రజానాయకుడి దగ్గర నుంచి. ఇప్పుడు ప్రజలు కోరుకునేదే కదా చంద్రబాబు చేస్తుంది. ఇప్పుడు లేకపోతే అంతకు ముందులాగా ఇప్పుడు ఎక్కడన్నా ఒక చెంచాడు మట్టేశారా? 5 ఏళ్లలో ఇసుక అమ్ముకుంటాం, కూరలు అమ్ముకుంటాం, ట్రాన్స్పోర్ట్ అమ్ముకుంటాం, ఇవి తప్ప మీరు తాకట్లు పెట్టుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడన్నా చూపించారా? చూపిస్తే జనం మీకు 11 సీట్లు పడేస్తారా? అదన్నా అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడైనా మనం జనంలోకి వెళ్ళాలి, మనం చేసిన పొరపాట్లు తెలుసుకోవాలనే కాన్సెప్ట్ అసలు వీళ్ళకి ఎందుకు రావట్లేదో. ఇలాగే చేస్తే పార్టీ మనుగడ ఉండదండి. చివరిగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన అసలు జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, రోడ్లు గుంటలు పెట్టి మరీ చూస్తున్నాడు, నాణ్యతగా ఉందా లేదా అని ఆయన పనితీరు. మరోవైపు మంత్రులు కూడా ఈరోజు పేషీల్లో కూర్చొని ప్రజా సమస్యలు ఏమున్నాయని చెప్పి అడుగుతున్నారు. యువనేత నారా లోకేష్ గారు ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు. సీఎం గారు కూడా ప్రతి శనివారం నేను ఉంటాను మీకు అందుబాటులో, మీ సమస్యలు ఉంటే చెప్పండి అంటున్నారు. ఈ పరిపాలన ఎలా ఉందండి? అంటే ఈ పరిపాలన గురించి చెప్పాలంటే సిఎస్లు పిఎస్లు పోయిన 5 ఏళ్ళ వరకు కూడా ఇప్పుడు చేస్తున్నారు. అంటే వాళ్ళకి 24 గంటలు ఉంటే 24 గంటలు 20 గంటలు చంద్రబాబు గారితో పనిచేయడమే సరిపోతుంది. అంటే పోయిన 5 ఏళ్ళు చేయని పని కూడా ఇప్పుడు చేస్తున్నారు. మీరు 6 గంటలకల్లా ఫైళ్ళు మూసేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళి ఫైళ్ళు మూసేసేవాళ్ళు, ఆఫీస్కి రావడం లేదు. ఇంకా పరిపాలన ఎలా ఉండదండి? పోయిన 5 ఏళ్ళ వరకు కూడా ఇప్పుడు పడి ఆఫీసర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితమైన మార్పు. అది మీకు నిరూపణ అవుతుంది కదా.